హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి 4 శుభవార్తలు వచ్చాయి. ఈ శుభవార్తలు ఏ తేదీన ప్రారంభమవుతాయి, అర్హతలేంటి, రూల్స్ ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఈ జనవరి నెలలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 4 మంచి శుభవార్తలు రావడం జరుగుతుంది. మొదటి శుభవార్త తల్లికి వందనం పథకం. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ఈసారి డబ్బులు అకౌంట్లో పడని వాళ్ళకి జనవరి 30కి ముందే జమ అయ్యే అవకాశం ఉంది. ఎవరికి పడుతుందంటే పిల్లల చదువు కొనసాగుతూ ఉండాలి, హాజరు సుమారు 75% వరకు ఉండాలి, పిల్లల వివరాలు ఆధారు, బ్యాంక్ ఖాతా, తల్లి ఆధారు, రేషన్ కార్డు సరిగ్గా లింకే ఉండాలి. రెండవ శుభవార్త అన్నదాత సుఖీభవ 3వ విడత సహాయం. అర్హత ఉన్న రైతులకు ఒక్కో విడతగా డబ్బులు జమ చేయబడతాయి. భూ రికార్డులు రైతు పేరుతో ఉండాలి, బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి, డూప్లికేట్ క్లెయిమ్స్ లేకపోవాలి. ఇది కూడా జనవరి 30కి ముందు ఏదో ఒక తేదీన వచ్చే అవకాశం ఉంది. మూడో శుభవార్త పీఎం కిసాన్ 22వ విడత 2000 రూపాయలు. దీనికి తప్పనిసరిగా ఈకేబీసీ పూర్తయి ఉండాలి, బ్యాంకు ఆధార్ సీడింగ్ ఉండాలి, భూమి రైతు పేరుతో నమోదై ఉండాలి. ఈ విడత కూడా జనవరి చివరిలో వచ్చే అవకాశం ఉంది. 4వ శుభవార్త ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకంలో సంవత్సరానికి 18,000 రూపాయలు అంటే నెలకు సగటున 1,500 రూపాయల సహాయం ప్రకటిస్తారు. ఇది ప్రతి నెల విడివిడిగా కాకుండా ఒకేసారి మొత్తంగా 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. దీనికి మహిళ పేరు మీద బ్యాంక్ ఖాతా, ఆధార్ లింకు, రేషన్ కార్డు మరియు ప్రభుత్వ అర్హత నిబంధనలు సరిపోవాలి. ఈ పథకానికి సంబంధించి కూడా జనవరి 30కి ముందే అంటే జనవరి 30 తేదీ వచ్చేలోపు ఏదో ఒక తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.